పొదలకూరు పట్టణంలో పెచ్చరేగిపోతున్న భూ మాఫియాను అరికట్టాలని పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్లోని స్థానికులు డిమాండ్ చేశారు. పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలాన్ని కొంతమంది మాఫియాగా ఏర్పడి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు టీడీపీ నాయకులతో కలిసి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొదలకూరు పట్టణంలో పెట్రేగిపోతున్న భూ మాఫియాను అరికట్టాలని పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్లోని స్థానికులు డిమాండ్ చేశారు. పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలాన్ని కొంతమంది మాఫియాగా ఏర్పడి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు టీడీపీ నాయకులతో కలిసి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, సర్వేపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్, తెలుగు యువత నాయకులు రావూరి సుధీర్ నాయుడులు మీడియాతో మాట్లాడుతూ 2019లో కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు సత్యనారాయణ లేఅవుట్లోని పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు. అప్పట్లో ఈ స్థలం పంచాయతీకి సంబంధించిందని, ఇందులో ఎవరూ ప్రవేశించరాదని పంచాయతీ నిర్వాహకులు బోర్డును ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో ఆక్రమణ సాధ్యం కాకపోవడంతో తిరిగి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కొంతమంది అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మళ్లీ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ ప్రాపర్టీలో నాటిన హెచ్చరిక బోర్డును కబ్జాదారుడు తొలగించినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడంలో పంచాయతీ కార్యదర్శి విఫలమవుతున్నారని పేర్కొన్నారు. 2024 శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యనారాయణ లేఅవుట్కు విచ్చేసిన ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ లేఅవుట్లోని పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలని స్థానికులు వినతి పత్రం అందజేశారు. అక్రమార్కుల పరం కాకుండా పబ్లిక్ ప్రాపర్టీని అభివృద్ధి చేసి ప్రజలకు అందజేస్తామని అప్పట్లో స్థానికులకు సోమిరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకుని 3 కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సత్యనారాయణ లేఅవుట్ 1985లో వేయడం జరిగింది. అయితే ఈ సత్యనారాయణ లేఅవుట్ వేసిన తర్వాత అప్పుడున్న వాళ్ళు స్థానికంగా ఉన్న పిల్లలకు కానీ, ఒక గుడికి కానీ, ఒక బడికి కానీ 286 అంకణాలు కేటాయించారు. కానీ కొంతమంది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాకాని గోవర్ధన్ ప్రధాన అనుచరులు వాటి మీద కన్నుబడిన తర్వాత ఏ కాడికి దీన్ని ఎట్టయినా మనం దీన్ని స్వాధీనం చేసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ గతంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఇది మాకు కేటాయించిన స్థలం, దీన్ని మేము కోర్టులో తెలుసుకుంటామని చెప్పి కోర్టుకు వేశారు. ఎక్కడ చూసినా డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ స్థలం అని మాకు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. మీరు చూసినట్లయితే ఈ సత్యనారాయణ లేఅవుట్లో దీంట్లో రిజర్వేషన్ అని 286 అంకణాలు రాసింది. దీన్ని ఎందుకు పంచాయతీ సిబ్బంది వారు మొండి వైఖరి చేస్తున్నారు? 2 రోజుల క్రితం, గత 2 సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డు ఇక్కడ నాటుంటే ఇటీవల ఈ కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీ అతను ఉత్సాహం చూపిస్తున్నాడు. దేనివల్ల ఉత్సాహం చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడ 2 రోజుల క్రితం బోర్డు బీకేసి, ఏం సార్ ఈ విధంగా కోర్టులో ఉందంటున్నారు, బోర్డు బీకేసారు ఎందుకంటే మీకు చేతనైంది చేసుకోండి, ఏ కాడికి ఇది మేము పెట్టనంటే పెట్టమని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు. ఏవయా సెక్రటరీ గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల హక్కు. చుట్టుపక్కల ఈ తొగటి వీధి కానీ, సత్యనారాయణ లేఅవుట్లు కానీ, ఒక పేదలు ఒక గుడికి కానీ, బడికి కానీ, ఒక ఆడుకునే స్థలానికి కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆ రోజు సత్యనారాయణ లేఅవుట్లు వదిలేస్తే అక్కడ ఆ సత్యనారాయణ లేఅవుట్ మేనేజ్మెంట్ చేసిన సుబ్బానాయుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ కొంతమంది వైసీపీ డెలార్లకి ప్రధాన అనుచరులకి అమ్మడం జరిగింది. ఈ సుబ్బానాయుడికి ఎట్లా వచ్చింది? వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది? వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది సుబ్బానాయుడికి? అదేవిధంగా కొనుక్కునే హక్కు వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఏమయ్యా, ఇది మంచి పద్ధతేనా? మీకు ఏదైనా వీలైతే మంచి పనులు చేయాలి కానీ ఇటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు చేయకూడదు. పిల్లలు ఆడుకునేదానికి స్థలాలు వదిలిపెడితే మీరు ఈ విధంగా కన్నెర్ర చేస్తే ఈ విధంగా మేము చూస్తూ ఊరుకో. ఎంత దూరం అయినా దీన్ని పోరాడి స్థానికంగా ఉన్నటువంటి మా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడున్న ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ దీనికోసం ఎంత దూరం అయినా పోతాం. ఈరోజు మీ ముందుకు రావడంలో ఆవశ్యకత ఏంటంటే, సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ 1985లో 130 ప్లాట్లతో ప్రారంభమైంది. ఆ విధంగా మా లేఅవుట్లో కూడా 130 ప్లాట్లకు లేఅవుట్ మ్యాప్ వేసి ఆ రోజున్న అనుచరణ ప్రకారం అప్పటి సెక్రటరీ అలాగే మున్సిపాలిటీ ఇంజనీర్ అయినటువంటి నాగయ్య గారి దగ్గర అప్రూవల్ చేయించినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్లు కాదు, రిజర్వ్డ్ ప్లాట్ కాదు, ఈ లేఅవుట్
అప్రూవల్ లేఅవుట్ కాదు అని చెప్పి కొంతమంది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసుకునే పొదలకూరు భూమాఫియా నాయకులు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, నాగార్జున లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ ఖాళీ స్థలాన్ని అమ్మేశారు. అలాగే పక్క నుండి రావులంకయ్య గౌడ్ లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ 10% మిగిలిన స్థలాన్ని ప్లాట్లు వేసుకుని అమ్మేశారు. ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడికి వచ్చారు, మేము అడ్డుపడ్డాం. 2019లో మాకు ఈ విషయం తెలిస్తే 2019లో ప్రయత్నం చేస్తాం. అప్పుడున్నటువంటి వైసీపీ తెలుగుదేశం గవర్నమెంటు చేయడానికి ఒప్పుకోవాలి. 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చింది, మాకు ఇంకా సులభం అనుకొని వైసీపీ ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు అది కుదరలా. ఆ సోకాల్డ్ వైసీపీ ముఖ్యనుచరుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, లేకపోతే ఆ సుబ్బానాయుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చాడు. వైసీపీలో అమ్మడానికి మేము అడ్డం వేయడంతో వైసీపీలో ఉన్నటువంటి ఈ భూమాఫియా నాయకులకు ఈ స్థలాన్ని తాకట్టు పెట్టాడు. అయినా కానీ మేము దీన్ని అడ్డుకోవడం కోసమే 2020 సంవత్సరంలో జూలై నెల 10వ తేదీన ఈ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ పెట్టుకొని అప్పటి నుంచి మేము డిపిఓ గారికి, కలెక్టర్ గారికి, డిఎల్పిఓ గారికి, తహసీల్దార్ గారికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో సైతం సెక్రటరీ గారికి మేము లెటర్లు ఇస్తూ వచ్చాం. గత వైసీపీ ప్రభుత్వం దాటిపోయేంత వరకు దీన్ని అమ్మే సాహసం కానీ రిజిస్ట్రేషన్ చేసే సాహసం కానీ చేయలేకపోయారు. తిరిగి మరలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇప్పుడు మరలా ఆ మాఫియా వ్యక్తులే అటువైపుగా ఒక అడుగేసి మరలా మేము చూసుకుంటాం చూడని ప్రయత్నం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఆ రోజు 4171 అంకణాలతో ఈ లేఅవుట్ వేస్తే అంకణాలు ఈ రోడ్లకు కానీ, పార్కుకు కానీ, గుడికి కానీ వదిలిపెట్టారు. అందులో 286 అంకణాలు ప్రత్యేకంగా పార్కు స్థలానికి వదిలిపెట్టారు. ఈ లేఅవుట్ రూల్స్ ప్రకారం ఎక్కడైనా లేఅవుట్ వేస్తే అందులో 15% ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించుకోవడానికి బడికి కానీ, గుడికి కానీ, పార్కుకి కానీ, ఆట స్థలానికి కానీ వదిలిపెట్టాల్సిన సందర్భాల ప్రకారమే ఆనాటి ఆ లేఅవుట్ వేసినటువంటి ముప్పసాని పాండురంగారావు, తెలనాకల వెంకటేశ్వర్లు గారు సత్యనారాయణ లేఅవుట్ పేరుతో దీన్ని విడిచిపెట్టారు. అయితే వాళ్ళ దగ్గర అనుచరుడుగా, అంటే మా భాషలో గుమస్తాగా ఉన్నటువంటి ఈ సుబ్బానాయుడు గారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఫోర్జరీ సంతకాలతో తెలనాకుల వెంకటేశ్వర్లు, ముప్పసాని పాండురంగారావు అనే వ్యక్తుల సంతకాలు చేసి ఆయన భార్య పేరు మీద, ఆయన మరదల పేరు మీద, వాళ్ళ ఇంట్లో వ్యక్తుల పేరు మీద కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మ చూశాడు. అమ్మ చూసినప్పుడు మా ఏరియాలోనే ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి దాన్ని కొన్నాడు. కొని రాళ్ళు నాటుతూ ఉంటే మేము అడ్డం తగిలాం. ఏనాయనా రాళ్ళు నాటుతున్నాడు, పార్క్ స్థలం కదండి, నాకు అమ్మారు సార్ అన్నాడు. మేము అవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని చూపించిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి వాళ్ళని కలిశాడు. వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేశారు. ఆ రోజు నుంచి నేను అమ్ముకోవడానికి వీలు కాదు, ఎలా అమ్మాలా అని తిరిగి ఈ భూమాఫియా వ్యక్తుల్ని అనుసరించి వాళ్ళకి ఇది అప్పచెప్పడం జరిగింది. ఇంకా నేను తెగించి చెబుతున్నా, 26,000 రూపాయల అంకణానికి ఆ సుబ్బానాయుడు అనే వ్యక్తికి వీళ్ళు ఇచ్చేటట్టు, ఎంతకైనా వీళ్ళు అమ్ముకోటేటట్టు ఒప్పందం జరిగింది. అందుకని వీళ్ళు ఎట్లాగైనా సరే మా డబ్బులు మేము సంపాదించుకుంటాం. దీని విలువ ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. ఏం తినే అధికారులు లేరా? పొదలకూరు మండలంలో స్వాతి మండల ఎంఆర్ఓగా ఉన్నారో తిని పోలేదా? అలాగే వీళ్ళని కూడా పంపిస్తాం ఇంటికి అన్నట్టుగా అందరినీ మేపుతా ఉన్నాడు సదరు వ్యక్తి. 2 కోట్లైనా మిగలద్దు కదా. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము ఎంఆర్ఓతో మాట్లాడుతుంటే ఈయన అడ్డం వచ్చి మీరు ఎంఆర్ఓతో కాదు నాతో మాట్లాడండి అంటాడు. అదేమంటే ఆయనకేం తెలీదు. ఎంఆర్ఓకి ఏం తెలియని పరిస్థితులు ఈ పొదలకూరు మండలంలో నడుస్తున్నాయా? ఎంఆర్ఓ అంటే ఎవరు? మండల మెజిస్ట్రేట్. ఇంకో విషయం చెప్పనా, నేను చదువుకున్న ఉపాధ్యాయుడిగా ఎంఆర్ఓ అంటే భూ సంరక్షణాధికారి. ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జా చేస్తుంటే నాకు తెలీదు అనే వ్యక్తి కాదు. సంరక్షించాల్సిన బాధ్యత ఎంఆర్ఓ మీద ఖచ్చితంగా ఉంది. ఎంఆర్ఓ గారిని మేము గెలిస్తే ఆయన అంటాడు, సెక్రటరీ గారి నుంచి నాకు రిపోర్ట్ రాలేదు సార్. మేము ఇచ్చాం కదా రిప్రజెంటేషన్, మీరు ఇచ్చారా? అయితే చూస్తాను సార్. ఇలాగా ఈ వ్యవస్థ నడుస్తుంది. ఫోన్ వచ్చింది, నేను ఎత్తల. ట్రూ కాలర్లో నాకు కనిపించింది కాబట్టి నేను లిఫ్ట్ చేయలే. ఈరోజు ఉదయాన్నే 7:34 వచ్చింది. అలాగే ఈ ఏరియాలో ఉండేటటువంటి రామలింగయ్య గారికి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టబాకండి అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే మేము వచ్చి మాట్లాడుకుంటాం, మీతో మాట్లాడతాం అంటే ఈయనకు కూడా ఎంతో కొంత ఇస్తారు. అందుకంటే ఏముంది? మేము అనుకునేది ఏంటంటే ఇది ప్రభుత్వ స్థలము, మేమేం దీన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవడానికి నేను లేనండి. నాకు కూడా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారా, నువ్వు పడుచుకోబాక అన్నారు. నో, నాకు అవసరం లేదు. దేవుడు నా ఎందు దయించి నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు.
కాబట్టి ప్రభుత్వ సంరక్షణ స్థలం కోసం మా వంతు మేము 2019 నుంచి ఈ అసోసియేషన్ ఏర్పడి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రకరకాల వ్యక్తులకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో దీని మీద ఇంప్లీడ్ పిటిషన్ కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము దీన్ని ఆల్రెడీ కలెక్టర్ గారికి పంపించినప్పుడు కలెక్టర్ గారి నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది. ఎంఆర్ఓ గారిని దీన్ని సర్వే చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. డిపిఓ గారి నుంచి వచ్చింది. మా లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. డిపిఓ గారి నుంచి వచ్చింది. ఏమని వచ్చిందంటే, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న కొత్తల్లో ఏం చెప్పామంటే, ఈ స్థలము అన్యాక్రాంతం కాబోతుంది, సదరు స్థలాన్ని భూ కబ్జా చేయకముందే మాకిస్తే మా అసోసియేషన్ తరఫున మా ప్రాంతంలో మేము దీన్ని అభివృద్ధి చేసుకుంటామని మేము చెప్పడం జరిగింది. దానికి డిపిఓ గారు అలాగే ఇవ్వడానికి రూల్స్ లేవండి, నిబంధనలు ఒప్పుకోవు, కాబట్టి మేమే దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చి ఒక లెటర్ కూడా పంపించారు. నా దగ్గర ఉందా లెటర్. కాబట్టి మిత్రులారా, మేము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసేది ఏంటంటే, పొదలకూరు మండలంలో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ భూ కబ్జా చేసేటటువంటి భూమి మాఫియాను అరికట్టవలసిన బాధ్యత ప్రస్తుతము మన ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది. ఎందుకని మేము ఈ మాట అంటున్నామంటే, ఇది ఈ అధికారుల స్థాయి దాటేసింది. ఎందుకనో తెలుసా, నిన్నటి దినాన ఈ సోకాల్డ్ వ్యక్తి హైకోర్టులో, మీకు ఇంకో విషయం చేస్తా, నా దగ్గర ఉత్తర్వు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ఈ స్థలము పంచాయతీదే, పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని. ఆ సదరు వ్యక్తి ఏం చేశాడో తెలుసా, తన రాజకీయాన్ని ఉపయోగించి అప్పుడున్నటువంటి దొరబాబు అనే సెక్రటరీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించేశాడు. ఇప్పుడు ఇంకో వ్యక్తి వచ్చాడు 9 నెలల కిందట. ఈ వ్యక్తిని చేతిలో పెట్టుకొని నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా అడిగితే నేను ఇస్తానని ఈయన చెప్పినట్లు, అలాగా ఆయన ముందుకెళ్ళినట్టు ఇప్పుడు కలెక్టర్నే ఓ ముద్దాయిగా అక్కడ పెట్టారు. కలెక్టర్ని, డిపిఓని, ఎంఆర్ఓని, సెక్రటరీని పెట్టారు. సో కలెక్టర్ నేను ఎంక్వైరీ చేశారు, డిపిఓ గారు నేను వచ్చారు, డిపిఓ గారితో కూడా మాట్లాడాం. ఈ విషయాలు ఈ నివేదిక అంతా కూడా డిపిఓ గారికి ఇచ్చాం. కాబట్టి అధికారులందరూ కూడా దీని మీద సత్వర తెలియజేసుకొని మేమేమంటామంటే, ఖచ్చితంగా మాకేముందిలే, మేము నిన్న ఒక మండల ఆఫీసర్ని ఒక ఆయన అడిగితే, సార్ దాని చుట్టూ తిరిగితే వాళ్ళు కేసు వేస్తారా, ఆ కేసు చుట్టూ మేము తిరగాల, మాకెందుకు సార్ ఇవన్నీ అంటున్నారు. అధికారులు ఏనుకున్నారు ఇక అలాగా నిర్లక్ష్యం చెందొద్దు. అధికారులుగానే ప్రవర్తించండి. మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని మేము ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళున్నాం. మరి ఆయన ఈ విషయాన్ని పరిశీలించిన వెంటనే మాకు సత్వరంగా న్యాయం చేస్తానని ఆ సందర్భంగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. 286 స్థలాల 286 అంకణాల స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడగలిగితే ఇందులో మేము ఖచ్చితంగా ఓ గుడిని కట్టించుకుంటాం. రెండవదిగా ఆట స్థలంగా ఏర్పాటు చేసుకుంటాం. ఎలక్షన్ క్యాంపెయిన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా దాన్ని పార్కు స్థలంగా అభివృద్ధి చేస్తానన్నాడు. మేమైతే ఏం కోరుకుంటున్నామంటే, ఆయన పేరు మీద ఆయనకు గుర్తుగా ఈ పార్కును డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు పార్కు గురించి ఈ సత్యనారాయణ లేఅవుట్లో 86 అంకణాలు ఈరోజు గత ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి మనుషులు కొంతమంది అనుచరులు 286 అంకణాలు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు పంచాయతీ బోర్డు కూడా పీకేసి వాళ్ళదన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్కరికి కొంచెం రిలాక్స్, ఇంతమంది భూమి కనీసం ఎవరికి తెలియకుండా కబ్జా చేయాలనుకున్న వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలి. రెండోది వచ్చి ఇది అందరి హక్కు. ఇది పార్క్ అంటే ప్రతి ఒక్కరికి, అందరూ పిల్లల్ని మంచి చెడ్డ రోడ్డమ్మడికి పంపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. అదే పార్కుకి వస్తే వాళ్ళ రిలాక్స్మెంట్కి అన్నిటికీ బాగుంటుంది. అట్లాంటి స్థలాన్ని ఈరోజు కోర్టులో ఉంది, లాయర్ల చేత ఫోన్ చేపిస్తున్నాడు నైటు. ఈరోజు అది కోర్టులో ఉంది, మీరు దాన్ని జోలికి బావద్దు, ప్రెస్ మీట్ పెట్టద్దు. మీకు ఎందుకంత భయము? మీదైతే ఈరోజు ప్రభుత్వ స్థలంతో మీరు ఉండబట్టే కదా, మీకు ఆ హక్కులతో ఉండబట్టే కదా, ఆ భయం ఉండబట్టే కదా. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ టీడీపీ తరఫున, ప్రతి ఒక్కరు ఇక్కడున్న భూముల తరఫున అందరికీ అది పార్కు స్థలం కావాలి, అది వచ్చేంత వరకు పోరాడతాం. వదిలిన భూమి నిన్న మార్నింగ్ డిపిఓ గారు విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చేటప్పుడు ఈ సదరు భూమాఫియా వ్యక్తి ఆ బోర్డును కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. పంచాయతీ సెక్రటరీకి మేము విన్నవించాం, అయ్యా పంచాయతీ సెక్రటరీ గారు ఆ బోర్డు తీసి వాళ్ళ ఇంట్లో పెట్టారంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీ కూడా భూమాఫియా వాళ్ళతో కుమ్మక్కై మాకేమైనా చెడ్డ పేరు తీసుకొస్తున్నారా? మేము ఎలక్షన్ ప్రచారం అప్పుడు 1కి 6 సార్లు ఇల్లు తిరిగి వీధి తిరిగి ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసాం, ఇది పంచాయతీలో పార్కుకి గుడికి వదిలిన స్థలం, దీంట్లో గుడి కట్టిస్తాం, పార్క్ కట్టిస్తాం, పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు మీద దీన్ని పార్కుగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించారు. ఈ రోజున పంచాయతీ సెక్రటరీ మీరేమన్నా భూమాఫియా వ్యక్తులతో కలిసి దీనికి ఏమన్నా గుడి పుటాని చేసి మీకు కూడా ఏమన్నా హస్తం ఉందా? నిన్న మార్నింగ్ చెప్పాం, డిపిఓ గారు వస్తున్నారండి, వాళ్ళు బోర్డు తీసుకెళ్లారు, వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారంటే మీరు ఎందుకు సహకరించలేదు? ఖచ్చితంగా పై అధికారులు దీని గురించి, ఎంఆర్ఓ గారు కూడా
ఖచ్చితంగా సహకరించి ఎంక్వైరీ చేసి దీన్ని ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా చేయవలసిందిగా కోరుచున్నాం.